పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేక సమయంలో మిమ్మల్ందరినీ కూడా వాక్య ధ్యానాంశమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు మనం ధ్యానించేటువంటి అంశము ప్రేమ. మనిషి యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. మనిషి యొక్క ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థంతో కూడినటువంటి ప్రేమ. మనిషి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందయా అంటే, నీవు నా దగ్గరకు వచ్చేటప్పుడు నా కోసం నువ్వేమి తీసుకుని వస్తావు, అదేవిధంగా నేను నీ దగ్గరకు వస్తే నీవు నాకు ఏమిస్తావు అనేటువంటి స్వార్థ బుద్ధితో కూడినటువంటి ప్రేమ మనిషి యొక్క ప్రేమ. కానీ దేవుని ప్రేమ చాలా స్పష్టమైనటువంటి ప్రేమ. స్వార్థంతో కూడినటువంటి ప్రేమ కాదు. నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇద్దిస్తాను అనేటువంటి తత్వంతో కూడినటువంటి ప్రేమ కాదు. ఒక సూర్యుని కాంతి ఏ విధంగా అయితే మంచివారి మీద చెడ్డవారి మీద ఆ సూర్యుని కాంతి పడుతూ ఉంటుందో, దేవుని యొక్క ప్రేమ అదే రీతిలో అందరి మీద ఉంటుంది. వీడు ధనవంతుడా, వీడు పేదోడా, వీడు వృద్ధుడా, వీడు అనాథ అనేటువంటి తారతమ్యము లేకుండా అందరినీ కూడా సమదృష్టితో చూసేటువంటి ప్రేమే దేవుని ప్రేమ. అందుకనే సాక్షాత్తు నీవు నేను చేసినటువంటి పాపములకు గాను, నీవు నేను జీవించినటువంటి పాపపు జీవితముకు గాను, నీవు నేను మనందరము కలిసి జీవించినటువంటి జీవితములో కుళ్ళు కానీ, కుతంత్రము కానీ, ద్వేషము కానీ, పగ కానీ, కక్షలు కానీ ఇవన్నీ ఉండి నటిస్తూ జీవించినప్పటికీ కూడా దేవుడు మనందరినీ కూడా మన్నించి అంటున్నాడు, నేను ఈ లోకానికి వచ్చి ఉన్నది ఈ పాపాత్ముల కోసమే కానీ పుణ్యాత్ముల కోసము కాదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ప్రభు పలికినటువంటి వాక్యం, దేవుడు లోకమును ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. తాను విశ్వసించినటువంటి వారు ధన్యులుగా ఆశీర్వాదం పొందుతారు. తాను విశ్వసించినటువంటి వారు వారి కర్మ వారే అనుభవిస్తారు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా ఈ తపస్కాలంలో మనము ఒక్కొక్క రోజు క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ధ్యానము చేసుకున్నట్లయితే, మరి ముఖ్యంగా ఈ 14 స్థలాలు, మొదటి స్థలం నుండి 14వ స్థలం వరకు దేవుడు పడినటువంటి పాటులు, కష్టాలు, శ్రమలు, దుఃఖము, అవమానము, ఇబ్బందులు ఇవన్నీ కూడా నీ కోసము నా కోసము. అందుకనే ఆ పాటులను, కష్టాలన్నిటిని కూడా తన ప్రేమలాగా మార్చుకొని చిట్ట చివరికి సిలువ పైన కూడా వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అని చెప్పేసి పలికి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ తపస్కాలంలో మనం అనేక సార్లు ఈ యొక్క 14 స్థలాలు జరుపుకునేటువంటి సమయంలో, లేకపోతే కూటాలు జరిగేటువంటి సమయంలో, యాజకులు ప్రవచనాలు చెప్పేటువంటి సమయంలో, వాక్యం ప్రసంగించేటువంటి సమయంలో, నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు, ఇదిగో నేను దుడుకు చిన్నవాడి కంటే ఘోరము చేసి ఉంటిని, ఇదిగో వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీ కంటే ఇంకా ఘోరము చేసి తిని, నా తప్పులు నాకే తెలుసు అని మనలో మనము నెమరు వేసుకుంటామే తప్ప, ఆ చేసినటువంటి ఆ బానిసత్వపు తప్పు నుండి, బ్రతుకు నుండి బయటికి రావటానికి మనకు చాలా కష్టముగా ఉంటుంది. అందుకనే గురువులు అంటూ ఉంటారు, నీ జీవితము బాగుపడాలి అంటే, నీ జీవితము ఆశీర్వదించబడాలంటే, నీలో నూతనత్వము కావాలి అంటే నువ్వు చేసినటువంటి పాపములను ఒప్పుకో. ఇదిగో జకయ్య చూడు, తాను చేసినటువంటి పాపాలను ఒప్పుకున్నాడు. ఇదిగో తప్పిపోయినటువంటి కుమారుడు చూడు, దుడుకు చిన్నవాడు, వాడు చేసినటువంటి పాపాలను ఒప్పుకున్నాడు.
కానీ నువ్వు నీ జీవితంలో ఆ విధంగా పాపములు ఒప్పుకున్నట్లయితే జక్కయ్య తన ఇంటికి పొందినటువంటి రక్షణ ఏ విధంగా ఉన్నదో అదే రక్షణ నీకును నీ కుటుంబానికి వస్తూ ఉంటుంది. దుడుకు చిన్నవాడు తన జీవితంలో కోల్పోయిన దానిని తిరిగి ఏ విధంగా పొంది తండ్రి ప్రేమను పొంది ఉన్నాడో అదేవిధంగా కోల్పోయిన దానిని తిరిగి పొంది దేవుని యొక్క ప్రేమను పొందుకుంటామని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనకి దేవుని ప్రేమ కావాలా, మనిషి ప్రేమ కావాలా, మనమే డిసైడ్ చేసుకోవాలి. మంచి మన ముందు ఉన్నది, చెడు మన ముందు ఉన్నది, వెలుతురు మన ముందు ఉన్నది, చీకటి మన ముందు ఉన్నది. దేనిని ఎంచుకోవాలో అది మన మీద ఆధారపడి ఉన్నది. కనుక నేను నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించాలి, దేవుని యొక్క ప్రేమకు నేను దాసోహుని కావాలి అంటే నువ్వు మంచిని ఎంచుకోవాలి. ఈ మంచి అనేటువంటిది ఒక ఇరుకైనటువంటి మార్గము. ఈ ఇరుకైనటువంటి మార్గంలో నువ్వు ప్రవేశించినప్పుడు నీకు ఆటుపోటులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ దానిని అధిగమించటానికి నీకు శక్తి కావాలి. అదే దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా పొందుతావా అంటే, ఒక ప్రియుడు ప్రియురాలని ప్రేమించినప్పుడు తన దినమంతా కూడా ఆ ప్రియురాలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ప్రియురాలకి నేను ఏమి చేస్తే నేను మంచి పేరు తెచ్చుకోగలను, ఆ ప్రియురాలకి నేను ఏం చేస్తే ఆమెను నేను వసించగలను అనేటువంటి తత్వముతో ప్రియురాలు గురించి ఆలోచిస్తూ తన మంచి కోసము, బాగోగుల కోసము, ప్రేమ కోసం ప్రాకులాడుతూ ఉంటాడు. అంతకంటే మిక్కుటమైనటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. నీవు ఆ విధంగా జీవించకపోయినప్పటికీ కూడా ఇదిగో ప్రార్థన అనేటువంటి శక్తితో దేవునికి నువ్వు దగ్గరగా ఉండినట్లయితే నీ జీవితంలో వచ్చేటువంటి ఆటుపోటులన్నీ కూడా నీకు తెలియకుండానే మటుమాయమైపోతూ ఉంటవి. అందుకనే అంటూ ఉన్నాడు, తల్లి తండ్రి కంటే నేను మిక్కుటంగా ప్రేమిస్తున్నాను నిన్ను అంటూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఒక తండ్రి చంటి బిడ్డను గాల్లోకి ఎగరేసినప్పుడు ఆ చంటి బిడ్డ ఏడవడు, భయపడడు. ఎందుకంటే నా తండ్రి నన్ను పైకి విసిరివేశాడు కనుక ఆయన తప్పకుండా నన్ను పట్టుకుంటాడు, నన్ను రక్షిస్తాడని. అదేవిధంగా అంతకంటే మిక్కుటంగా చూపించేటువంటి ప్రేమ దేవుని యొక్క ప్రేమ. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రేమ ఇతరుల నుండి ఏదన్నా పొందాలి అంటే దానికి తగినట్టు మనం నటిస్తూ ఉంటాము, మన ప్రేమను చూపిస్తూ ఉంటాము. కనుక అటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమ మనుషుల మధ్యనే ఉంటుంది కనుక అది మనుషులకే సాధ్యము. కనుక అటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమలో మనం పడక శాశ్వతమైనటువంటి ప్రేమ, కల్లా కపటం లేనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణాన్ని త్యాగం చేసేటువంటి ప్రేమే ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. అందుకని సిలువలో ఇదిగో ఇంతగా నేను ప్రేమిస్తున్నానని 2 చేతులు చాచి తన ప్రేమను మనకు చూపించినాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ తపస్కాలంలో మనం ఎవరిని ప్రేమించాలా అంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడా అంటే అందరినీ ప్రేమించాడు. కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, వర్గాన్ని బట్టి కానీ, ఉన్నటువంటి వారిని లేనటువంటి వారిని ఈ విధంగా పలు విధాలుగా ఆలోచించి ఆయన ప్రేమించలేదు. అందరూ నావారు అనేటువంటి తత్వంతో ఒక వర్షం భూమి మీద ఏ విధంగా అయితే జంతువుల మీద, అదేవిధంగా మనుషుల మీద, ఉన్నటువంటి చెట్ల మీద, వృక్షాల మీద, అన్నిటి మీద ఏ విధంగా అయితే కురుస్తూ ఉన్నదో అదేవిధంగా దేవుని యొక్క ప్రేమ సమాంతరమైనటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమకు హద్దులు లేవు, వెలలు లేవు. ఆయన యొక్క ప్రేమ వెలకట్టలేనటువంటి ప్రేమ. కనుక అటువంటి ప్రేమలో జీవించాలనుకుంటే మనము దేవుని అనుసరించాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలి. అందుకని అంటూ ఉన్నాడు మత్తయి సువార్త 11:28లో, నువ్వు బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, నాకు దిక్కుమొక్కు ఎవరు లేదనుకుంటున్నావా, నువ్వు శ్రమలతో బాధపడుతున్నావు, ఇదిగో నా వద్దకు రా, నేను ఈ శ్రమలు తొలగించేటువంటి దేవుడిని, ఈ కష్టాలు తీసివేసేటువంటి దేవుడను, నీకు కావలసిన దయచేసేటువంటి దేవుడను, నీకు శాంతిని సమాధానాలు చూపించేటటువంటి దేవుడను, అద్భుతాలు చేసేటువంటి దేవుడను. కానీ నువ్వు మాత్రం నాలో ఉంచవలసినది ఆ విశ్వాసం అనేటువంటి బీజం అనేటువంటి ప్రేమ మాత్రం అంటున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులా, మనం దప్పికైనప్పుడు దాహం కోసం ఏ విధంగా వెలవెలలాడి మనం ప్రయత్నిస్తామో అదేవిధంగా దేవుని యొక్క కృప అంతకంటే ఇంకా మిక్కుటంగా మనం ప్రయత్నించాలని వాక్యం బోధిస్తున్నది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులు
దేవుని యొక్క ప్రేమ కోసం మనం ప్రాకులాడాలి. మరి ముఖ్యంగా ఈ 40 రోజులు దేవుని యొక్క కృప కోసము మనం ప్రాకులాడాలి. ముఖ్యంగా ఈ 40 రోజులు. ఎందుకంటే ఈ 40 రోజులు పవిత్రమైనటువంటి దినాలు. ఈ 40 రోజులు మన పాపములను కడిగేటువంటి దినాలు. ఈ 40 రోజులు మనకు రక్షణ చేకూర్చేటువంటి దినాలు. ఈ 40 రోజులు మనందరినీ కూడా ప్రభు యొక్క బిడ్డలుగా తీర్చిదిద్దేటువంటి రోజులు. కనుక ఈ 40 రోజుల్లో మనము మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరిగినట్టయితే దేవుని యొక్క ప్రేమ 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా పొందుతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కనుక అటువంటి ఆశీర్వాదాలు పొందటానికి కావలసినటువంటి దైవశక్తిని, కృపను, ధైర్యాన్ని ప్రభు మనందరికీ కూడా దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.